హలో రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇన్ టు అధిరానందన్ పార్ట్ 15. ఏంటే అందరినీ వణికిస్తున్నావంట అన్నాడు ఆది. ఏంటి అప్పుడే నీ దాకా వచ్చిందా న్యూస్? అంతేలే, ఎంతైనా నీ కంపెనీనే కదా, నీకు మోసుకొస్తారన్నీ. అన్నీ కట్ చేస్తాను చూస్తుండు. ఎందుకురా దీన్ని ఎండీ చేశానని తిట్టుకుంటావు, అంతే అంటావా? పెద్ద తప్పు చేశాను అయితే అన్నాడు ఆది. అంతగాక అంది ఆరాధ్య. సరే కానీ నేను మీ అన్న ఒక బెట్ వేసుకున్నాం, నేనే గెలిచానే తెలుసా? ఏంట్రాది పింజారి, నా మీద పడి ఏడవటమైనా నీ పని? అంది ఆరాధ్య. మరే, గంట ముందు కంపెనీ అఫీషియల్ అప్డేట్స్ అని గూగుల్లో నీ ఫోటో వచ్చిందా? అయితే నువ్వు ఆ చీర విప్పడానికే పరిగెత్తి ఉంటావని నేను, కాదు మొదటి రోజు ఎందుకు ఓవర్ చేయడం అని వెళ్ళి ఉంటుందని వీడు. చెప్తే వినడే, ఇప్పుడు అర్థమైంది వీడికి. తీరతి 10,000. అరే సీంపంది, నా గురించి ఎందుకురా నీకు? అయినా 10,000 ఎంత ఆసరా నీకు? శవం మీద మర్మనాలు కూడా బేల్పూరి అయినా నువ్వు చేసేది, అంది ఆరాధ్య. అరే నువ్వు తినేవి నాకు చెప్పకే, మొన్న తిన్న బేల్పూరి అవేనా? నీలా చీప్ కాదురా, రిచ్. అబ్బో రిచ్, మంచు కరిగించి మంచినీళ్ళు అమ్ముకునే ఫేస్ వేసుకొని రిచ్ అంట రిచ్. చీ పోరా, నీతో నాకేంటి? మా అన్నయ్యకి ఇవ్వు ఫోను. ఇవ్వను పోవే అని విక్రించి కట్ చేశాడు ఆది. ధీరు కళ్ళు తిప్పి ఇప్పటిదాకా ఎలా ఉందో ఏంటో, ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో, ఎలా క్యారీ చేస్తుందో ఏంటో అలవాటు లేని సారీ అని నా తల తిని ఫోన్ చేస్తే ఏంట్రా మీ గొడవలు అసలు అన్నాడు ధీరు. బాగానే ఉందిలేరా, నాకు తెలుసుగా, షీ ఈజ్ సో క్యాపబుల్. అయినా ఇప్పటి వరకు సీనియర్ లీడర్షిప్లో ఉమెన్ లేకపోవడం ఏంటి మన కంపెనీలో? చూసావా రావటమే, హౌ షీ మేనేజ్డ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ రా అన్నాడు ఆది. సరే పద డిన్నర్కి వెళ్దాం. నువ్వు వెళ్ళురా, నాకు ఆకలి లేదు, వర్క్ ఉంది అన్నాడు ఆది. నోరు మూసుకొని రా అన్నాడు ధీరు చెవి పట్టుకొని. అబ్బా దేవుడా అని చెవి పట్టుకున్నాడు ఆది. లాస్ట్ ఇయర్ కావడంతో ప్రాజెక్ట్ వర్క్స్ మరో 2 వారాల్లో ప్రాక్టీస్ ఉండటంతో ఆ పనులు కూడా ముందే ఫినిష్ చేయాలి కనుక కనీసం తిండిలు తినే సమయం లేక పరుగు పెట్టాడు అది 2 రోజుల్లో. ఫ్లైట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాడు. నేరుగా ఆఫీస్ ముందు ఆగింది కార్. హూడీ వేసుకొని నేరుగా లిఫ్ట్లోనికి వెళ్ళిపోయాడు ఆది ధీరు. ఇంటికి చేరిపోవడమే బెల్ కొట్టగా ఎవరా ఈ టైంలో నిద్రలేక నేను చేస్తుంటే అని అలాగే పడుకుంది ఆరాధ్య దుప్పటి కప్పుని. రాకాసి నిద్రలోనే ఉండి ఉంటుంది అన్నాడు ఆది. కీ ఉందిగా పద అని కీ ఓపెన్ చేశాడు. ముందు నువ్వెళ్ళు అన్నాడు ఆది. ధీరు లోనికి వెళ్ళి రా అనడంతో లోనికి వెళ్ళాడు ఆది. దుప్పట్లో దూరు నిద్రపోతున్న ఆరాధ్యను చూసి నవ్వుకొని అలాగే దుప్పటితో పాటు తనని పట్టుకొని బాత్ టబ్లో వేశాడు ఆది. నిద్ర మొత్తం పోయి కళ్ళు పెద్దవగా వాట్ ద హెల్ రే చచ్చావే నా చేతిలో అని లేచింది ఆరాధ్య. ఆరాధ్య బయటికి వచ్చేలోగా వాష్రూమ్ డోర్ బయట గడియ పెట్టాడు ఆది. రే మర్యాదగా తీయి అంది గ్లాస్ డోర్ని చూస్తే. నువ్వు చచ్చావే, నేను వచ్చానంటే బయటికి అంది. తీయన్గా, బాయ్ బ్రేక్ఫాస్ట్కి గోయింగ్ అన్నాడు ఆది. అది ఐ విల్ కిల్ యూ, తీయి ముందు అంది. బాయ్ బాయ్ అని. రే పెడతట్టా తీయి. పడుకున్నవాడే లేచి ధీరు ఆదిని పక్కకు తోసి డోర్ ఓపెన్ చేశాడు. 2 చీపురు కట్టలు ఇస్తాను, అయ్యాక పిలవండే కొట్టుకొని అని తన గదికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ధీరు. రే నీకు బ్రెయిన్ పనిచేస్తుందా? నాకు సైనస్ ఉందిగా, అలా వాటర్లో కూర్చోబెట్టావు చెత్తబుట్ట ఫెలో అని కొట్టింది ఆరాధ్య. కరిగిపోలేవే అని చేతుల్ని పట్టుకొని హత్తుకున్నాడు ఆది. బంగారం ఐ మిస్డ్ యూ సో మచ్ అన్నాడు చిన్నగా. ఆరాధ్య సైలెంట్ అయ్యి పోరా నో సెన్స్ మంకీ అంది దూరం చేతితో. వాష్రూమ్ గ్లాస్ కర్టన్స్ క్లోజ్ చేసి బయటికి పో ముందు రూమ్ నుండి అంది వాష్రూమ్ డోర్ లాక్ చేసుకొని. ఆది ఆ గది నుండి బయటికి వచ్చి తన గదికి వెళ్ళి స్నానం చేసేందుకు వెళ్ళాడు. ఆరాధ్య ఆ డోర్కి జారుబడి గుండె లయ తప్పి మనసులో రేగిన వాంచకి పెదవులను తడిచేయగా తడిచిన బట్టలు వేడి సెగరేపగా, కానీ ఎదుట వ్యక్తి ప్రేమ వేరు ఉద్దేశం వేరు, తను నీవాడు కాదు అని మనసు చెప్పిన మాటలకు అప్రయత్నంగా జారిన కన్నీరు వరదలా ఉబ్బికి తనని ఉక్కిరిబిక్కిరి చేసింది. సమయం చాలాసేపు అవ్వగా తను ఫ్రెష్ అయి బయటికి వచ్చేటప్పటికి ఆది వంట చేస్తూ ఉన్నాడు. ఆది వంట పనిలో పూర్తిగా నిమగ్నమై మునిపంటి కింద నలుగుతున్న కింద పెదవిని చూస్తూ ఓ మై గాడ్ అనుకుని వీడికి దూరంగా ఉండాలి అనుకుంది ఆరాధ్య. ఇప్పుడు రాదేంటి నీకు సైనస్ నొప్పి అని తడుకురులను క్లిప్ తీసి డ్రైయర్ తీసుకుని వచ్చి ఆరబెట్టాడు ఆది. ఇప్పుడు పెట్టు నీ క్లిప్ అన్నాడు చేతికిచ్చి. ఆర్డర్ పెట్టుకుంటే అయిపోయేదిగా, నీకు వచ్చిన కిచిడి ఒకటి తగలబెడతావు ఎప్పుడు. కిచిడీలో కాలేసావు, చేసింది కుక్కర్ పులావ్ అన్నాడు ఆది ఓపెన్ చేసి. ఆ సువాసన గుమగుమలాడింది అంతా. చికెన్ జ్యూసీగా స్పైసీగా భలే వచ్చింది అసలు అని ఆరాధ్య రివ్యూ చెప్పగా అమ్మకి పెట్టనా అన్నాడు ఆది రికార్డ్ చేసి. రే చంపుతా మూసుకొని ఫోన్ అంది ఆరాధ్య భయపడిపోతూ. ఆహా ఇది నా కోసం నిన్ను బ్లాక్మెయిల్ చేసేకి అన్నాడు ఆది. అవ్వా పాపాత్ముడా, చూడన్నయ్య తినని ఇవ్వట్లేదు కూడా అంది ఆరాధ్య. వాడి గురించి నీకు తెలిసిందేగా, పర్ఫెక్ట్గా రావాలని 30 సార్లు చేశాడు, వేస్ట్ ఫెలో అన్నాడు ధీరు. ఆరాధ్య నవ్వుకుంది. చాలా పళ్ళు రాలిపోగలవు తిను అన్నాడు ఆది. దాంతో ఆది కూడా వడ్డించుకొని ముగ్గురు తిన్నారు.
ఎక్కడికి పోదాం అంది ఆరాధ్య. తిన్నావుగా, పడుకో అన్నాడు ఆది. చిచి, ఎప్పుడు చూడు పడుకో, ఇంట్లో ఉండు అంతే, మరెందుకు వచ్చావురా ఇక్కడికి నువ్వు అంది ఆరాధ్య. చిన్న మీటింగ్ ఉంది అన్నాడు ఆది. నేను ఎండీని, నన్ను పక్కన పెట్టి నా కంపెనీలో నీకు మీటింగ్ ఏంట్రా? ఆబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, నీ ఓవర్ యాక్షన్ ఏంటి, చెప్పరా రే చెప్పరా. అమ్మ రాకాసి, నీతోనే మీటింగ్, చెప్పేలోపు నోరేసుకొని పడిపోయావు. సరే చెప్పేంటో. వేణు వచ్చాడు కింద, వెళ్దాం పద తినడం అయిపోతే. అసలేంటో నాకు చెప్పు ముందు అంది ఆరాధ్య. పదవే ఆండాలు అన్నాడు ఆది. ఏంటో వీటి నస అంటూ కింద కదిలారు. వీకెండ్ కావడంతో ఎంప్లాయీస్ ఎవరూ లేరు. నేరుగా తన క్యాబిన్కి చేరుకోగా ఆది ఎండీ చైర్లో కూర్చుంటాడని వెనక్కి వచ్చిన ఆరాధ్యని ముందుకు తోస్తూ అది నీది అని కూర్చోబెట్టాడు ఆది. తన ఎదురుగా వీరు కూర్చున్నారు. మరో నిమిషానికి వేణు వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ వేణు, ఎలా ఉన్నావు? గుడ్ సార్, థ్యాంక్ యూ. అలాగే ధీరుని పలకరించి కూర్చున్నాడు వేణు. తీసుకుని వచ్చారా వేణు? తీసుకుని వచ్చాను సార్ అని కొన్ని పేపర్స్ వారి ముందు పెట్టాడు. దానిలో ఒక సెట్ ఆరాధ్య తీసుకుని చూసింది. నీకేమైనా ఆరాధ్య వేణుని చూసి ఒక నిమిషం బయట ఉండండి అంది. ఎస్ మ్యామ్, ష్యూర్. ఆరాధ్య బయటికి వెళ్ళగా, రే మీ ఇద్దరికి ఏమన్నా మెంటల్గానే ఎక్కిందా? ఏమైంది, ఏంటి నీ నస అన్నాడు ఆది. మీ షేర్స్ నా పేరు మీదకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంది ఆరాధ్య. అమలు, అది ఇప్పుడు ఈ కంపెనీ నీ చేతిలో ఉంది, అలాగే పూర్తి అధికారం కూడా రావాలి అంటే కొన్ని తప్పవు అన్నాడు ధీరు. అన్నయ్య నువ్వు ఆపు, నేను జస్ట్ వాడు ప్రశాంతంగా తన క్రికెట్ ప్రాక్టీస్లో కాన్సన్ట్రేట్ చేస్తాడని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరేంటి పంపకాలు చేసుకుంటూ అంది. నాకు ఇష్టం లేదు, నేను దీనిని సైన్ చేయలేను, మీరేం చెప్పినా నేను వినేది లేదు. ఇది మీరు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ అన్నయ్య, మీ 8 ఏళ్ల కష్టం, 60% షేర్స్, అసలు మీకు అర్థమవుతుందా వాటి విలువ ఎంతో అంది ఆరాధ్య. తెలీదు, ఇప్పుడు నువ్వు చెప్తే తెలుసుకోవాలి అన్నాడు ఆది. అది యూ జస్ట్ షటప్, నేను వెళ్తున్నా అని లేచింది ఆరాధ్య. ఆరాధ్య జస్ట్ సిట్ అన్నాడు ఆది సూటిగా తనని చూస్తూ. ఎక్స్ట్రాలు చేయకు, నోరు మూసుకొని సైడ్ చేయి. ఆది, ఇది ఎక్స్ట్రాలు కాదు, నా నిర్ణయానికి నువ్వు ఏమాత్రం విలువ ఇస్తున్నా ఇలా చేయవు. నాకు ఇష్టం లేదు ఆది, ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ అంతే. ఇది నీ ఇష్టం గురించి కాదు. ధీరు డోర్ లాక్ చేయి అని తనని లాక్కొని కెమెరాలు లేని లోపల క్యాబిన్కి వెళ్ళాడు ఆది. ధీరు లాక్ చేసి వెనకే వచ్చాడు. ఇంకా ఉంది, తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.